అసలు విషయం ఏంది, ఈ కేసులు ఏంది, ఎందుకు జరుగుతూ ఉంది, అసలు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ మీద ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు మిస్ వరల్డ్ రివ్యూ మీటింగ్లు, ప్రపంచ సుందరులతో భోజనాలు ఇన్నిసార్లు చేసినారు. కానీ మరి ఇప్పటి వరకు 2 మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం పైన, గ్రూప్ 1 ఎగ్జామ్స్లో జరుగుతున్న రాద్ధాంతం పైన ఇప్పటి వరకు కనీసం ఒక రివ్యూ మీటింగ్ అన్న. నాకేమనిపించిందంటే మొన్న ఒక ఫోటో కనబడింది, ఆ మిస్ వరల్డ్ పోటీలో అందరు క్యాబినెట్ మంత్రులు అందరూ పోయినారు. కనీసం అక్కడ ఒకసారి మాట్లాడినా బాగుండేది కదా అని అనిపించింది నాకు. మిస్ వరల్డ్ పోటీలకు పోయినారు, ఎంటైర్ క్యాబినెట్ ఒకటే టేబుల్ మీద కూర్చుంది మొన్న. మొత్తం క్యాబినెట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి. ఆ రోజైనా మరి ఇన్నేళ్ళు చదువుకున్న విద్యార్థులు గ్రూప్ 1 ఎగ్జామ్ వాళ్ళ ప్రాణం పనంగా పెట్టి, వాళ్ళ తల్లిదండ్రులు పనంగా పెట్టి ఇన్ని సంవత్సరాలు విద్యార్థులు చదువుకొని పరీక్షలు రాస్తే వాళ్ళకున్న సందేహాలని మనం కనీసం నివృత్తి చేయట్లేదు. కనీసం ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకుందాము అని కూడా ముఖ్యమంత్రి గారికి ఆలోచన రాలేదు. ఏమన్నా అంటే ఒకప్పుడు పరీక్షలు నోటిఫికేషన్లు పెట్టమని చెప్పి రోడ్డెక్కినారు విద్యార్థులు, ఇవాళ నోటిఫికేషన్లు వద్దు అని చెప్పేసి రోడ్డెక్కుతా ఉన్నారు. ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాను, ముఖ్యమంత్రి గారు ఏ విద్యార్థులు ఇప్పుడు నోటిఫికేషన్ వద్దని చెప్పినారో మీరు దయచేసి మా అందరికి చెప్పాలి. ఇక నెక్స్ట్ మీ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే రైతులైనా రైతు బంధు ఇవ్వద్దని చెప్పి రోడ్డెక్కినారు, మహిళలను మాకు పెన్షన్ వద్దని రోడ్డెక్కుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు రైతులు నాకు రుణమాఫీ వద్దు అని చెప్పి రోడ్డెక్కినారు అన్న మాటలు మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ విద్యార్థో ఏ నిరుద్యోగో మాకు నోటిఫికేషన్లు వద్దు అని చెప్పి ఇప్పటివరకు రోడ్డెక్కిన దాఖలాలు లేవు. ఈ ముఖ్యమంత్రి గారు ఆ మాటలు మాడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి? ఈ విద్యార్థులు అడిగిన సమస్యల్ని ఇప్పటి వరకు విద్యార్థులు కనీసం 2000 వాళ్ళ గ్రీవియన్సెస్ కానీ వాళ్ళ సందేహాలు కానీ గవర్నమెంట్కి రాసినారు. గ్రూప్ 1 విద్యార్థులందరూ ఇప్పటి వరకు ఆర్టీఐ నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి కానీ, క్యాబినెట్ నుంచి కానీ ఇప్పటి వరకు ఒక్క రిప్లై రాలేదు. అప్పుడే వాళ్ళు మా దగ్గర రావడం జరిగింది. దాని గురించి కోర్టుకి వెళ్ళినారు. కానీ ఇప్పటి నుంచి గవర్నమెంట్ తరపు నుంచి కోర్టు కూడా కొన్ని సందేహాలు లేవనెత్తింది. ఆ సందేహాలు కూడా గవర్నమెంట్ కనీసము ఇప్పటి వరకు నివృత్తి చేయలేదు. ఫస్ట్గా చిన్నగా మీ అందరు ఇక్కడ ప్రెస్ మిత్రులు ఉన్నారు కాబట్టి మీకే చెప్తా ఉన్నాను. ఫస్ట్ మీరు కూడా దయచేసి దీని గురించి అడగాలి. మీరు కూడా ప్రిలిమ్స్కి మెయిన్స్కి మామూలుగా అంటే సందేహం ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. రెండోది అనకూడదు కానీ విద్యార్థులు ఏమంటా ఉన్నారంటే, సార్ ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తను పోటీ పరీక్షలు రాలేదు కాబట్టి ఈ పోటీ పరీక్షలకు ఉన్న ఇంపార్టెన్స్ తనకు తెలియదు, అందుకొరకే తను కనీసం రివ్యూ మీటింగ్ పెట్టట్లేదు, మా కష్టాలు చెప్పినా పట్టించుకోవట్లేదు అని చెప్పి విద్యార్థులు చెప్తా ఉన్నారు. సో దయచేసి ఎందుకు చెప్తా ఉన్నానంటే ముఖ్యమంత్రి గారికి విషయం తెలియాలి. ఒక పోటీ పరీక్ష అంటే మామూలు విషయం కాదు. వారికి పోటీ పరీక్ష అంటే విషయం తెలియదు వారు కానీ నాకు తెలిసి వారి కుటుంబంలో కూడా ఎవరు వాళ్ళ బ్రదర్స్ కానీ ఎవరు రాసినట్టు లేరు పోటీ పరీక్షలు. దానికి ఉండే ఇంపార్టెన్స్ తెలియదు. దానికి విద్యార్థులు ఎందుకు కష్టపడతా ఉన్నారండి? సింపుల్ ఒక డౌట్, ఫస్ట్ డౌట్, ఎందుకు మీరు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి హాల్ టికెట్ నెంబర్స్ మార్చినారు? సో ప్రిలిమ్స్లో ఎవరు క్వాలిఫై అయినారు, మెయిన్స్కి వాళ్ళ సేమ్ క్వాలిఫికేషన్ సేమ్ హాల్ టికెట్ నెంబర్ లేదు. సో ప్రిలిమ్స్ నుంచి ఎవరు మెయిన్స్కి వచ్చినారో ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఎవరు వచ్చినారో తెలియదు, ఎందుకంటే హాల్ టికెట్ నెంబర్లు మారిపోయినాయి. నెంబర్ 1. నెంబర్ 2, మీరే మీ బోర్డు నుంచి ఏమి ఇచ్చినారంటే 8 మంది విద్యార్థులు ఎగ్జామ్కి అప్లై అయ్యారని చెప్పి ఇచ్చినారు. 2093 మంది విద్యార్థులు, కేవలం 21,093 మంది విద్యార్థులు ఎగ్జామ్కి అపియర్ అయినారు, అటెండెన్స్ ఉందని చెప్పి మీరు ఇచ్చినారు ఫస్ట్. ఆ తర్వాత మీరే రిజల్ట్ ఇచ్చినారు. రిజల్ట్ ఎంత మందికి ఇచ్చినారు తెలుసా? 21,103 మందికి. అంటే పరీక్ష రాసిన దానికంటే 10 మందికి ఎక్కువ మందికి రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇక్కడ ప్రెస్ మీట్లో ముగ్గురం ఉన్నాము, 6 వచ్చి ప్రెస్ మీట్ రాసినట్టు ప్రెస్ మిత్రులు రాసినట్టు ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైనా చెప్పింది, అక్కడ రాసిన పరీక్షలేమో 21,093 మంది రాస్తే రిజల్ట్ మాత్రం 21,103 మందికి రిజల్ట్ ఇచ్చినారు. ఇది సందేహం కాదా? అవునా కాదా? మరి డౌట్స్ ఉంటాయా లేదా దీని మీద? మీరు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి. ఆ విద్యార్థులకు ఉన్న సందేహాలు ఇవి. మీరు ఇప్పటివరకు మీరు ఆ సందేహాలు కనీసం మీరు నివృత్తి చేసినారా? చేయలేదు.